హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను వీడియో పోస్ట్ చేయడం మానేసి అప్పుడే 1 వీక్ అయిపోతుంది. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే మీకు తెలుస్తుంది. సో నేనైతే ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళాము కదా, అక్కడి నుంచి అక్కడ నైట్ ఎప్పుడైతే ట్రైన్ ఎక్కామో తర్వాత ఇంకా నేను అక్కడ వరకు అప్డేట్ ఇచ్చాను వీడియోస్లో. తర్వాత నెక్స్ట్ డే ఏమైందంటే, పిల్లలకి చెప్పాను కదా వాళ్ళ సంగీతం క్లాస్లో సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారని చెప్పి దాంట్లో మోక్ష కూడా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మేము బయలుదేరిపోయామని కూడా మీకు అక్కడ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఇంకా మేము అక్కడికి రీచ్ అవ్వడానికి మాకైతే చాలా లేట్ అయిపోయింది. మ్యూజిక్ క్లాస్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ మళ్ళీ ఏంటంటే, నైట్ అంటే నిన్న మేము హైదరాబాద్లో ఉన్నప్పుడే నైట్ నాకు వచ్చింది ఏంటంటే, పరిణీకి మళ్ళీ అంచు చేంజ్ చేశారు, అది మార్చాలని చెప్పేసి. ఇంకా నేను వచ్చేదే లేట్గా వెళ్తున్నాను, ఇంకా అది ఎప్పుడు చెయ్యాలి అని ఒక టెన్షన్. అంటే అందరూ ఒకలా ఉండి మళ్ళీ మోక్ష సెపరేట్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళి హడావడిగా కొంచెం కొంచెం స్నానాలు చేసేసుకొని ఇంకా బట్టలు వేసుకొని బట్టలు పట్టుకొని బయలుదేరాం. ఎందుకంటే అంచు మాకు మా ఆయన వాళ్ళ ల్యాబ్లో అబ్బాయి వేసి తెచ్చేస్తాను, మీరు అక్కడికి వచ్చేయండి స్పాట్కి అన్నారు. మేము అక్కడికి వెళ్ళిపోయాం, తను వేసి తెచ్చేసారు. ఇంకా నేను కార్లోనే డ్రెస్ చేంజ్ చేస్తాను మోక్షకి. ఇంకా వాళ్ళు మొత్తం వీళ్ళ టీం అంతా రెడీ అవ్వారో లేదో అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం వాళ్ళు క్లాస్ దగ్గరికి. అక్కడైతే వాళ్ళంతా కూడాను మేకప్లు వేయించుకున్నారు, ఎందుకంటే వీళ్ళ దాంట్లో క్లాసికల్ డ్యాన్స్ పిల్లలు కూడా ఉన్నారు కదా. డ్యాన్స్ పిల్లలకి కొంచెం మేకప్ టైం పడుతుంది కదా, అందువల్ల మనకి టైం అనేది బాగానే కలిసి వచ్చింది. మేము ఇంకా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి మేకప్లు కొందరికి అవుతున్నాయి. ఇంకా మోక్షని అయితే నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెట్టేశాను. కొంచెం వాళ్ళు నేను పట్టుకెళ్ళిన ఆర్నమెంట్స్ అన్నీ కూడా వేసేయమన్నారు, తర్వాత మేకప్ చేస్తామన్నారు. నేను పట్టుకెళ్ళిన ఆర్నమెంట్స్ వేసేసాను. ఇంకా వాళ్ళకి ఒకరి తర్వాత ఒకరికి అలాగా షూట్ అవుతూనే ఉంది. ఇంకా పిల్లలందరూ కూడాను పొద్దుటి నుంచి అలాగా డ్యాన్స్ చేయడం. తర్వాత సింగింగ్ వాళ్ళకైతే కొంచెం తక్కువే, ఎందుకంటే వాళ్ళని మధ్య మధ్యలోనే కదా పాడడం చూపించడం. ఇంకా డ్యాన్స్ పిల్లలకి మాత్రం అలా పొద్దునుంచి చేస్తూనే ఉన్నారు. ఇంకా సార్ కూడా ఈ పాటని ఆయనే చక్కగా రాసి మ్యూజిక్ కంపోజ్ చేసి, ఇంకా చినుకులు పడగానే ఒక్కొక్కరు పైకి పరుగులు అనమాట.